పుట్టాడు. Yeah, Good evening, previous sir. classes. Yeah, good evening, ma. Previous classes lo ఎవరికైనా any doubts? Please confirm once. Anyone? ఎవరికైనా doubts ఉన్నాయండి? Clear? Yeah, PPT కనబడుతుందా? Yes, sir. Yes, sir. Continue. Yes, sir. Okay, done. Done, guys. So today చూడండి మనకి GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని పిలవకూడదు, సర్వీసెస్ అని చెప్పాలి. ఓకే, మనకి జిఎస్టీని ఇండియాలోకి ఎందుకు తీసుకొచ్చారు? వ్యాట్ ఉండింది కదా, వ్యాట్ని వద్దని ఇండియాలోకి జిఎస్టీ ఎందుకు తీసుకురావాలి? వాటికి గల రీజన్స్ ఏంటి? ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది? జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది? మల్టిపుల్ ట్యాక్సెస్ ప్రీవియస్ ఏమేమి ఉన్నాయి? సో ఇవన్నీ కూడా జిఎస్టీ తీసుకురావాల బెనిఫిట్స్ ఏమున్నాయి? ఓకే, ఇవన్నీ కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. నిన్నటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ సర్వీస్ ఓరియంటెడ్. సో టుడే వచ్చేసి మనకి జిఎస్టీలోకి ఎంటర్ అవ్వడం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీ రియల్ టైం వర్క్ చేసేటప్పుడు ఇది 100% మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అది కూడా మీరు గమనించాలి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ఫస్ట్ జిఎస్టీని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారంటే ఫ్రాన్స్. 1954లో ఫస్ట్ ఆ కంట్రీలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ కంట్రీ తర్వాత 160 కంట్రీస్లలో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత మనకి 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ఇండియాలోకి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అతను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాడు. తర్వాత సో పిఎం నరేంద్ర మోడీ, ప్రజెంట్ మన పిఎం నరేంద్ర మోడీ ద్వారా 1 జూలై 2017లో ఇండియాలోకి జిఎస్టీని తీసుకొచ్చాడు. ఇది తీసుకురావడం వల్ల మనకి మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏం జరిగాయి, యూజెస్ ఏమున్నాయి, ముందు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది, దీనివల్ల ఎకనామిక్ గ్రోత్ ఏ విధంగా పెరుగుతుంది, ఓకే, లీగల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఆపుతున్నారు, గవర్నమెంట్కి ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎంతమంది ఎగ్గొడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. సో మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఇండియాలో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కింద మనకి లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గిఫ్ట్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకి ఏమొస్తాయి, జిఎస్టీ, ఇవి ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తాయి. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద షో చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్ కింద షో చేస్తారు. అది మీరు గమనించాలి. సో ఎందుకు జిఎస్టీ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశారంటే, సో మల్టిపుల్ ట్యాక్సెస్ బిఫోర్ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. అందుకోసం ఆ సిచ్యువేషన్స్ కోసం మనకు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ బిఫోర్ వేటి మీద పడుతున్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ మీద ట్యాక్స్ అనేది పడేది. అదేవిధంగా ప్రజెంట్ జిఎస్టీలో కూడా వీటి మీదనే ట్యాక్స్ పడుతుంది. బిఫోర్ మనకు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నాం, ప్రజెంట్ ఎన్ని ట్యాక్సెస్ ఉన్నాయి, స్లాబ్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుసుకున్నాం. సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద అప్లై అవుతుంది. ఈ జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది యాజ్ యూజువల్. సో ఈ జిఎస్టీ అనేది కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేది ఎవరు, ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ అనేది కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ సిస్టమ్ ఉంది. డ్యూయల్ అంటే ఏంటి? ఫస్ట్ యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఇది యూనిఫైడ్ జిఎస్టీ. అలా కాకుండా మనకు డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్నే డ్యూయల్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటాం. దీన్నే మనం డ్యూయల్ సిస్టమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది.
తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి మనకి? సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్ అండ్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ. సో సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, బిఫోర్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయండి. ఉన్నాయి. సో వాటన్నిటిని తీసేసి మ్యాక్సిమం ఒక 15 ట్యాక్సులు ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి 3 ట్యాక్సులు పెట్టారు. అవి ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. సో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, మల్టిపుల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లైక్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5% ఉంటే అదే ఐటము నీకు కర్ణాటకలో 10% ఉంటుంది, తమిళనాడులో 12.5 ఉంటుంది, గుజరాత్లో 14.5, అలా మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. సో అవన్నీ తీసేసి మనకు 3 ట్యాక్స్ పెట్టాడు. అది త్రూ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా మనం అప్డేట్ చేయాలి మన రిటర్న్ ఫైలింగ్స్ అనేటివి, అదేవిధంగా మనకి రెవెన్యూ ఏ విధంగా గవర్నమెంట్కి ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఎవరైతే ఇల్లీగల్గా బిజినెస్ పర్చేజ్ చేయడం సేల్స్ చేయడం జరుగుతున్నారో వాటన్నిటిని ఆపేసి ఏ విధంగా లీగల్గా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తూ గవర్నమెంట్కి రెవెన్యూ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలనేదే బెనిఫిట్స్గా మనం చెప్పచ్చు. ఓకే, సో ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంది అంటే ఇలా. సో సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జ్ అండ్ సెస్, సిబిడి అండ్ ఎస్ఏడి. ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా మనకి ఓకే. సో ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, ఓకే, సర్చార్జ్ అండ్ సెస్ అండ్ సివిడి అండ్ ఎస్ఏడి, ఇవన్నీ కూడా సెంట్రల్ ట్యాక్స్ కింద మనకు ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్ ట్యాక్సెస్ ఇన్ని ఉన్నాయి ముందు. వీటన్నిటిని మిక్స్ చేసి ఏం చేశారు? ఓకే, ఇవేం తీయకుండా మిక్స్ చేసి 3 ట్యాక్స్లుగా మార్చారు. అదేంటో చూద్దాం. సో చూడండి, వీటిని ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ అంటాం. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్స్ చేసామనుకోండి, అప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లైక్ గుంటూరులో పర్చేజ్ చేసాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వైజాగ్లో సేల్ చేసాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్నూలులో పర్చేజ్ చేసాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, తర్వాత అనంతపురంలో సేల్ చేసాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఇలా విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అంటాం దీన్ని. ఇంట్రాస్టేట్, విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రాస్టేట్. అదే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మన బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో నా బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉంది. నేనేం చేస్తాను, తెలంగాణ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాను, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటకకు సేల్ చేస్తాను, అప్పుడు ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో తర్వాత తమిళనాడు నుంచి పర్చేజ్ చేస్తాను, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గుజరాత్కి సేల్ చేస్తాను, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, వీటిని మనం ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పుకుంటాం. ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ. చూడండి, ఆ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి ఎక్కడ వేశారు? సిజిఎస్టీలో ఎక్సైజ్ డ్యూటీ, ఏడీఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఇవన్నీ కలిపి సిజిఎస్టీలో వేశారు. హెచ్జిఎస్టీలో ఏం వేశారు? వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఇవన్నీ హెచ్జిఎస్టీలో మిక్స్ చేశారు. ఐజిఎస్టీలో ఏం చేశారు? సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి, ఇవన్నీ కలిపి ఐజిఎస్టీ ట్యాక్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇలా అన్నిటిని మిక్స్ చేసి మనకు ఇంకొకటి యూటీజిఎస్టీ కూడా ఉంటుంది, యూనిటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, తర్వాత ఇది వచ్చేసి లైక్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే,
ఓకే, ఈ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీలో మిక్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి చూడండి, జస్ట్ క్యాలిక్యులేషన్ చూడండి. క్యాల్కులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, ఆంధ్ర. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రాస్టేట్ అంటే ఓకే, ఇంట్రాస్టేట్ అంటే మనం ఏం చెప్పొచ్చు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది విత్ ఇన్ ద స్టేట్లో జరుగుతుంది అనమాట. ఓకే, అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసినా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసినా ఆ ట్యాక్స్ పడుతుంది. అదే అవుట్ సైడ్ స్టేట్ అంటే లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. సో ఇది వచ్చేసి మనకి చార్జ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అని చెప్తాం. ఇది వచ్చేసి మనకి ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టీ ట్యాక్స్. ఓకే, సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ చూడండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత, ఒక కంపెనీ మీరు కొత్తగా కంపెనీ పెట్టాలనుకున్నారండి, అందుకు గాను గవర్నమెంట్ 15 డిజిట్స్తో ఒక జిఎస్టీ నెంబర్, జిఎస్టీఐఎన్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్గా ఆ 15 డిజిట్స్లో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటారు, రిమైనింగ్ 10 డిజిట్స్ పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్ అండ్ తర్వాత బ్లాంక్. ఓకే, లేకపోతే డిఫాల్ట్ అంటారు. ఓకే, అది నెంబర్ అయినా ఉండొచ్చు, డిఫాల్ట్ జెడ్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూడండి కింద ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఎంటిటీ కోడ్ అనేది 1, సో తర్వాత జెడ్ అనేది డిఫాల్ట్, చెక్ సమ్ డిజిట్, అది నెంబర్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది మన ఇండియా మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి లాస్ట్ స్టేట్ వరకు అంటే 29 రాష్ట్రాలు, రిమైనింగ్ లక్షద్వీపులు కలిపితే టోటల్గా మనకి 37 నెంబర్ వరకు వస్తుంది. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ది 27, 28 నెంబర్ ఉన్నింది. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ 2 డిజిట్స్. అలా మీరు 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. ఆ జిఎస్టీ మీకు ఇన్వాయిస్లోనే అది ఏ స్టేట్ అనేది మెన్షన్ చేస్తారు, డోంట్ వరీ. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీరు కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేయాలనుకుంటే ఆ కంపెనీ క్రియేషన్ చేసుకోవడానికి మినిమం బేసిక్ డీటెయిల్స్ ఏమి ఉండాలి, కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, పిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఒక కంపెనీ కొత్తగా ఒక పేరు పెట్టుకొని ఆ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, జిఎస్టీ నెంబర్ అంటే ఇలా చేయాలి. తర్వాత గవర్నమెంట్ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చింది, హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అంటారు. ఈ యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మన ఇండియాలో మ్యాక్సిమం 1600, 1700 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 1600, 1700 ఐటమ్స్ అంటే మనం ఉపయోగించే ప్రతి ఐటమ్ మీద, ఓకే, ప్రతి ఐటమ్కి కూడా లైక్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇస్తుంది. దీని యొక్క మినిమం టర్న్ ఓవర్ ఎంత ఉండాలి చూడండి. టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore నుంచి 5 crore మధ్యలో ఉంటే 2 డిజిట్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ వస్తుంది. టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crores హెచ్ఎస్ఎన్ కోడ్ పైన ఉంటే 4 డిజిట్స్ వస్తుంది. అప్ టు టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crores హెచ్ఎస్ఎన్ కోడ్ 4 డిజిట్స్. హెచ్ఎస్ఎన్ కోడ్ 8 డిజిట్ ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే అప్పుడు 8 డిజిట్స్తో వస్తుంది. తర్వాత అదే సర్వీస్లో అయిందనుకో ఫస్ట్ 2 డిజిట్స్ అనేది 99 ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సర్వీసెస్. 99 నెంబర్ అనేది ఆల్ ద సర్వీసెస్, కొన్ని సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, వాటిల్లో సర్వీస్ జరుగుతుంది అనమాట. సో అలా కామన్ నెంబర్. నెక్స్ట్ 2 డిజిట్స్ రిప్రజెంట్ ద మేజర్ నేచర్ ఆఫ్ సర్వీసెస్. తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ రిప్రజెంట్ ద డీటెయిల్డ్ నేచర్ ఆఫ్ సర్వీసెస్. ఇలా మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఎంత అమౌంట్కి ఎంత డిజిట్స్ ఇవ్వాలనేది వాళ్ళు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత చూడండి, ఇవి స్లాబ్స్ అంటాం. ఎగ్జాంపుల్ అంటే 0%, 5%, 12, 18, 28. ఓకే, ఏ పర్సెంట్ కింద ఏ ఐటమ్స్ వస్తాయనేది ఇక్కడ చూడండి. ఇవి పాతటి, కొన్ని అప్ అండ్ డౌన్ మారుతూ ఉంటాయి. 28 18కి వస్తాయి, 8 12కి వస్తాయి, 12 5కి వస్తాయి, 5 ఎగ్జామ్కి కిందికి వస్తాయి, మారుతూ ఉంటాయి. ఇవి మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు, రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తాము.
తర్వాత ట్యాక్స్ రేట్ స్ట్రక్చర్ చూడండి. ఓకే, జీరో రేటెడ్. దిస్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్. ఇప్పుడు మనకి రైస్, కర్డ్, వెజిటేబుల్స్, ఓకేనా, తర్వాత మిల్క్, ఇవన్నీ 0% ఐటమ్ కిందకి వస్తాయి. అదే మెరిట్ రేట్, స్టాండర్డ్ రేట్ 12, 5% కింద. దిస్ ఇంక్లూడ్స్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్, మనం రెగ్యులర్గా ఇంట్లో ఉపయోగిస్తాం కదా, ఆ ఐటమ్స్ వస్తాయి. స్టాండర్డ్ రేట్ 12 or 18. దిస్ ఇంక్లూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గుడ్స్, మనం ఇంట్లో ఉపయోగించే రెగ్యులర్ గుడ్స్ ఏవైతే ఉంటాయో అవి 3 డేస్కో 4 డేస్కో కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి అనమాట. తర్వాత డీమెరిట్ రేట్ 28%. సో 28% ఏంటి? లగ్జరీ కార్, టొబాకో, డ్రింక్స్, ఇలాన్నీ ఎవరైతే క్రికెటర్స్, పొలిటీషియన్స్, హీరోస్, హీరోయిన్స్, వీళ్ళందరూ ఏంటంటే లగ్జరీ గుడ్స్ ఉపయోగిస్తూ ఉంటారు, వాళ్ళకు 28% పడుతుంది. అదేవిధంగా సెస్, అడిషనల్ సెస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది. వీళ్ళు వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తూ ఉంటే వాళ్ళకు మళ్ళీ అడిషనల్గా 1% నుంచి 25% వరకు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాబ్ 0.25% నుంచి 3% వరకు. మనకి కువైట్ నుంచి, దుబాయ్ నుంచి బంగారు తీసుకురావడం, జ్యువెలరీ అలా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 0.25 నుంచి 3% వరకు మనకు ఎక్స్ట్రా అడిషనల్గా ఈ ట్యాక్స్ అనేది పడుతుంది. ఓకే, మార్కెట్లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు: రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్, తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్స్, కన్జ్యూమర్స్. మనకి ఎక్కువగా ఉపయోగపడేది రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్. ఓకే, రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరంటే వీళ్ళు మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. రెగ్యులర్ డీలర్స్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అంటే 500 ఐటమ్ అయితే 550 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అంటే ఆ 50 రూపీస్ కస్టమర్స్ నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. ఓకే, రెగ్యులర్ డీలర్స్ రిస్క్ తీసుకుంటారు. వీళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? ప్రీవియస్ మనకి 20 lakhs ఉంది, 20 lakhs నుంచి ఇప్పుడు 40 lakhs చేశారు పర్ యానం. ఇలా బిజినెస్ అలా ఉంటుంది. తర్వాత కాంపోజిషన్ డీలర్స్, వీరు గవర్నమెంట్కి 1% గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు సంవత్సరానికి ఒకసారి. ఓకే, వీళ్ళు రిస్క్ తీసుకోరు, వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. వీళ్ళకు 75 lakhs నుంచి 1.5 crore వరకు వీళ్ళకి లిమిట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కాంపోజిషన్ డీలర్స్ అంటారు. ఇంకా అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు, రీటైలర్స్. ఇంకా కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు, కొని ఉపయోగించుకునే వాళ్ళు. లిమిట్ చూడండి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 10 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 20 lakhs. ఇప్పుడు 10 lakhs అంటే ఏంటంటే ఏ రాష్ట్రాలు వస్తాయంటే మనకి ఛత్తీస్గఢ్, మిజోరాం, మయన్మార్, కొండ ప్రాంతాలు, అక్కడ బిజినెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు 10 lakhs వరకు వాళ్ళు లిమిట్ ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మనటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓకే, బెంగళూరు, కర్ణాటక, బెంగళూరు, తర్వాత చెన్నై, గుజరాత్, ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి లిమిట్ 20 lakhs to 40 lakhs మధ్యలో ఇచ్చారు. ఓకే, చూడండి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమొస్తాయి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. అక్కడ కొండ ప్రాంతాలు కాబట్టి అక్కడ లిమిట్ ఉంటుంది అనమాట. కాంపోజిషన్ డీలర్స్, సో వీళ్ళు ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 75 lakhs లిమిట్. రెస్ట్ ఆఫ్ ఇండియా 1 crore, 1.5 crore లిమిట్. ఓకే, సో అది మనకి మనం యాక్చువల్గా మీరు నేర్చుకోవాల్సింది, ఒకవేళ నేర్పిస్తే ఎవరైనా నేర్చుకోవాల్సింది మీరు మినిమం జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9 ఇవి 3 నేర్చుకున్నారంటే మీకు మ్యాక్సిమం 30,000 నుంచి 50,000 మధ్యలో మీ శాలరీ ఉంటుంది. బట్ కానీ ఇది రియల్ టైంలో మాత్రమే చేయగలుగుతాం, టాలీ లాగా ప్రాక్టీస్ చేయలేము. కాబట్టి రియల్ టైం అకౌంట్స్ ఎవరు కూడా ఇవ్వరు. మీరు ఆడిటర్ దగ్గర పనిచేసినా, ఓకే, లేదంటే సీఏ దగ్గర పనిచేసినా, మీరు జీవితకాలం పనిచేసినా ఇవి నేర్పించరు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న నాలెడ్జ్ అవి మీరు సింపుల్గా 5 నిమిషాలు నేర్చుకోగలిగితే వాళ్ళకు కూడా బాధ అనమాట. కాబట్టి ఎవరు నేర్పించరు. మీరు యూట్యూబ్లో చూసుకున్నా కూడా జస్ట్ అవగాహన చేసుకోగలుగుతారు, కానీ మీ చేతులతో మీరు స్వయంగా ఎంట్రీ చేయగలిగితేనే సబ్జెక్ట్ వస్తుంది, లేకపోతే సబ్జెక్ట్ అనేది రాదు. ఓకే, సో ఈ జిఎస్టీ 1 కానీ 3B కానీ ఎలా అప్లోడ్ చేస్తారంటే ఈవెన్ జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా ఓకే అప్లోడ్ చేయడం జరుగుతుంది, లేదంటే ఎక్సెల్తో నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత గవర్నమెంట్కి మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడుగుతారు.
జిఎస్టీఆర్ 1 ఏ తారీఖు లోపల గవర్నమెంట్కి ఫైల్ చేయాలి, జిఎస్టీఆర్ 3B ఏ తారీఖు లోపల ఫైల్ చేయాలి అనేది కూడా ఉంటుంది. చూడండి, జిఎస్టీఆర్ 1 వచ్చేసి ఎప్పుడు లోపల ఫైల్ చేయాలంటే, ఇప్పుడు ఈ మంత్ ఉంది కదా, లాస్ట్ మంత్ జూన్ మంత్ అంతా బిజినెస్ చేశారు, సేల్స్. మీ జూన్ మంత్ అంతా బిజినెస్ చేసిన తర్వాత జూలై మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల నువ్వు జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేయాలి. ఇంటర్వ్యూలో అడిగిన కూడా చెప్పాలి మీరు. ఓకే, సో ఏ మంత్ అయినా కూడా నెక్స్ట్ మంత్ 11వ తారీఖు లోపల జిఎస్టీఆర్ 1 అనేది ఫైల్ చేయాలి. జిఎస్టీఆర్ 3B 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు మధ్యలో జిఎస్టీఆర్ 3Bని ఫైల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది. సో గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తారు? త్రూ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మోడ్స్ ఆఫ్ పేమెంట్ అనేది మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్, సో నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్. ఓకే, సో తర్వాత ఆఫ్లైన్ వచ్చేసి మనకి క్యాష్, చెక్, డిడి, వీటి ద్వారా కూడా మనం ట్యాక్స్ పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో అది మనకి ఏ విధంగా జిఎస్టీ ఫైలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. జస్ట్ ఇది జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ రిపోర్ట్. తర్వాత జిఎస్టీఆర్ 3B ఫైలింగ్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. B2B బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు స్మాల్, బిజినెస్ టు లార్జ్. తర్వాత యాన్యువల్ రిటర్న్ 1, 3B, తర్వాత 9, 3 కలుపుతారు అనమాట. సో మనకు జిఎస్టీ పోర్టల్ ఏమొస్తుంది? gst.gov.in. ఈ పోర్టల్లోకి వెళ్ళి గవర్నమెంట్కి మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, ఇంకొకటి బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ ఇన్వాయిస్కి ట్యాక్స్ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. సో ఇది మనకు మాన్యువల్ థియరీ. తర్వాత మీకు మెటీరియల్లో అన్ని స్టేట్లకు సంబంధించిన స్టేట్ కోడ్, తర్వాత కొన్ని అబ్రివేషన్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ టోటల్గా 18 ఉంటాయి. 18లో మనం మినిమం తెలుసుకోవాల్సింది ఒక 3 ట్యాక్స్లు, 1, 3B, యాన్యువల్ రిటర్న్. ఓకే, ఇంక రిమైనింగ్ అన్ని కూడా ఆడిటర్లు, సీఎల్ చేస్తారు. తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ నేను థియరిటికల్గా ఇచ్చి ఉంటాను. ఒకసారి మీకు మెటీరియల్లో ఉంటుంది కదా, అది ఒకసారి మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకే, అది చదువుకున్నారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేసి. ఓకే, సో అది ఇప్పుడు మనము ఏ విధంగా ప్రాబ్లం చేయాలో చూసుకున్నాం. ఒక 2 minutes గైస్. సార్ మీ వాయిస్ వినిపించడం లేదు సార్. సార్ ఫ్యూ మినిట్స్ ఆగమన్నారు. ఓకే ఓకే.
సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. సార్ 5 minutes హోల్డ్ అయి ఉండమన్నారు. ఓకే ఓకే. షూర్. యా గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా చూడండి, ఒకసారి మీకు మెటీరియల్లో చాలా థియరీ ఉంటుంది, ఒకసారి చదువుకోండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 86, పేజీ నెంబర్ 86 ఓపెన్ చేయండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, 9 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 3 lakhs కంపెనీలో బ్యాంకులో డిపాజిట్ చేశారు. తర్వాత అర్జున్ ఏజెన్సీ నుంచి కడప, అతని దగ్గర నుంచి 4 రకాల ఐటమ్స్ పర్చేజ్ చేశారు. దానిలో ట్యాక్స్ 5%, 12, 18, 28 ఉన్నాయి. సో ఇక్కడ 37 జిఎస్టీ నెంబర్ 37 వచ్చిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. అక్కడ 37 కాకుండా వేరే నెంబర్ 2 digits వేరే నెంబర్ వస్తే 01 నెంబర్ నుంచి 36 నెంబర్ వరకు వేరే నెంబర్ ఏదైనా వచ్చిందంటే అది అదర్ స్టేట్ అనుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వితిన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి వితిన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది ఇది కాన్సెప్ట్. ఓకే, సో అది చూడండి. ఫస్ట్ ప్రాబ్లం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. కంపెనీ క్రియేషన్, క్రియేట్ కంపెనీ, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా రియల్ టైంలో కంపల్సరీగా కంపెనీ అడ్రస్ ఇచ్చుకోవాలి. ఒక్కసారే కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, డైరెక్ట్గా ఆ స్క్రీన్ సేవ్ అవుతుంది. డన్. సో నెక్స్ట్ ఏముంది మనకి, మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్. ఇంకా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ ఎస్లో ఉండాలి. ఎంటర్. చూడండి, మీ స్టేట్ ఏది? ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక, చెన్నై అయితే చెన్నై. మీ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మీ కంపెనీ ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్కి సంబంధించి స్టేట్ ఇక్కడ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు వర్క్ చేసే ప్లేస్లో మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ సెజ్జా అనేది మీ కంపెనీ వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. రెగ్యులర్ అయితే రెగ్యులర్. ఇక్కడ మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అక్కడ ఏముంది? మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ 37 ABCDE 6734 A1ZY. ABCDE 6734 A1ZY. ఇలా మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ నెంబర్ అక్కడ ఇవ్వాలి. యా, ఇచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేది మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అంటే రెగ్యులర్ డీలర్స్ పే చేస్తారు, క్వార్టర్లీ అంటే కాంపోజిషన్ డీలర్స్ పే చేస్తారు. దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈవే బిల్ అప్లికబుల్ అని అడుగుతుంది. సో ఈవే బిల్ అంటే ఏంటంటే మన సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు
50,000 కన్నా పైన దాటిందంటే సేల్స్ బిల్లు ఈవే బిల్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంటర్. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఈ ఆప్షన్ ఏంటంటే మీ కంపెనీలో ఒకే పర్సెంట్ గల ఐటెం ఉంటే అప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. ఒకే రకమైన ఐటెం ఒకే పర్సెంటేజ్ ఉంటే అది 5 కానీ 18 కానీ 12 కానీ 28 కానీ ఏదో ఒకటి 1% అయితే మీరు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు మీ దగ్గర ఐటమ్స్ 5% ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి అనుకుంటే అప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ట్యాక్స్ ఇవ్వకూడదు. ఓకే, చూడండి. ఇంట్రాస్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000 మన ఏపీలో. ఓకే, సో ఇది ఈవే బిల్ సంబంధించింది. బ్యాక్ వచ్చేయండి, నో పెట్టేయండి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా నో పెట్టేయండి. సేవ్, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి చెప్పండి. ఇక్కడ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, purchase, bank account, sales, వెరీ గుడ్. Arjun Agency, Kumar sundry creditor, Merchants, sundry debit. కంట్రోల్ ఏ, సేవ్. Sales, ఏముంది? ఎస్బీఐ బ్యాంక్. bank account, కంట్రోల్ ఏ, purchase, నెక్స్ట్ purchase, పేజ్. purchase account, purchase account. చూడండి. Arjun Agency, ఓకే, సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూడండి గైస్, మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఫీచర్స్ రాకపోవచ్చు. మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇవన్నీ రాకపోవచ్చు. యాక్చువల్గా ఇవి అప్లికబుల్ కాకుండా ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీకు కింద ఫీచర్స్ రావు. అప్పుడు మీరు ఏం చేయాలి? నాట్ అప్లికబుల్ తీసి అప్లికబుల్ పెట్టాలి. అప్పుడు మీకు కింద ఫీచర్స్ వస్తాయి. ఓకే, కిందికి వచ్చేయండి లాస్ట్కి. ఇక్కడ పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ అని పెట్టుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. మనము విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేస్తున్నాం ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ రాయాలి. ఆ కస్టమర్ యొక్క అడ్రస్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. కడప అన్నాడు. వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఉంది కదా, కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. వాళ్ళు కాంపోజిషన్ రెగ్యులర్ అన్రిజిస్టర్డ్ అనేది వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా ఒక జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. చూడండి ఇక్కడ 37 ABCD, ABC 233 4A 1 I did it. One JD. సేవ్. నెక్స్ట్ సేల్స్. sales, సేల్స్ అకౌంట్, goods, నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. సన్రీ డెప్టార్స్. Sundry, ఇక్కడ కూడా sundry debit. రియల్ టైంలో వాళ్ళకి అడ్రస్ ఉంటుందమ్మా. ఆ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి. నెల్లూరు కదా, నెల్లూరు సార్. నెల్లూరు. జిఎస్ నెంబర్ ఉంది రెగ్యులర్ 37 TRDFG 7894 789 A1 Z5. Z5, Z5. తర్వాత రెంట్. Indirect tax. కంట్రోల్ ఏ, డిస్కౌంట్ రిసీవ్డ్. Discount received. Indirect income. భారత్ ఇన్కమ్, Telephone charges. టెలిఫోన్ Indirect చార్జెస్, expense. కంట్రోల్ ఏ. తర్వాత సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్, జిఎస్టీ,
సో ట్యాక్స్ టైప్ సిజిఎస్టి, జిఎస్టి, SGST, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, GST, జిఎస్టి. SGST. ఇవి లెడ్జెస్ విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇది మీకు ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఎస్కేప్. సో ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి క్వాంటిటీలో? బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్, పీసీ అంటే పీసెస్. ఇవన్నీ టైప్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు జిఎస్టీలకు రాకముందు ఫార్మల్ నేమ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్ఏపి టాలీలో డిఫాల్ట్గా కంపెనీ వాడు ఇచ్చేస్తాడు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత. బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఓఎస్ అంటే NOS బస్ Pieces. పీసీ అంటే Pieces. ఇంకా చాలా ఉంటాయి. కేజీ అంటే Pages. కిలోగ్రామ్స్, Kilograms. ఎంటీ అంటే మీటర్స్, Meter. బీజీ అంటే బ్యాగ్స్. ఇలా చాలా మనము డిఫాల్ట్గా వచ్చేస్తాయి ఆ ఐటమ్. ఓకే, చూడండి. ఏం తీసుకోవాలి? బూస్ట్ బాటిల్స్. చూడండి, హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ ఫర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్. నేను చెప్పాను మీ బిజినెస్లో ఓన్లీ మీ బిజినెస్ 5% ఐటమ్స్ మాత్రమే మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు అని చెప్పాను. లేదు సార్, నా దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను కంపెనీ కోడ్లో లెవెల్ ఇవ్వను, ఐటమ్ లెవెల్లో ఇస్తాను అనుకుంటే యాజ్ ఫర్ కంపెనీ స్టాక్ గ్రూప్ తీసుకోకూడదు. అప్పుడు మనం స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ఇది తీసుకోవాలి. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ఇదేంటంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్. దాని తర్వాత యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్, ఇది నో నీడ్. ఇక్కడ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వాలి 1901. ఇక్కడ బూస్ట్ జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ రిపోర్ట్స్, ఇక్కడ కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టా, నిల్ రేటెడా, ఎగ్జామ్డా అని అడుగుతుంది. సో ఎగ్జామ్డ్ అంటే 0% ఐటమ్స్, నిల్ రేటెడ్ అన్నా ఇంచుమించు అలాగే వస్తాయి. నాన్ జిఎస్టీ అంటే పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, ఇవి నాన్ జిఎస్టీ కిందకి వస్తాయి. ట్యాక్సబుల్ అంటే ప్రతి ఐటమ్కి ట్యాక్స్ ఉంటుంది. ఎంత? 5%. నెక్స్ట్ హార్లిక్స్, బిఎక్స్, నెక్స్ట్ బోర్న్విటా, Bornvita. %18, sir. Complaint. Yes, sir. 7845, sir. %28, sir. ఇలా అండి. మీకు ఎన్ని ఐటమ్స్ ఉన్నా 1000 ఐటమ్స్ ఉన్నా ఇలాగే చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. రిసీప్ట్ క్యాపిటల్, తర్వాత క్యాష్ డిపాజిట్, తర్వాత పర్చేస్,
Boost, sir. 100. Horlicks, 200 boxes, sir. Bournvita, 300 numbers, sir. Complan, 400 pieces, 150 rupees. 2,56,000 మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఆటోమేటిక్గా ట్యాక్స్ పడుతుంది. ఓకే, ఇక్కడున్న 30,000, 46,000, 1,20,000, 60,000 ఏదైతే ఉందో వీటికి 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది, 46,000 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది, 1,20,000 మీద 18% ఎంత ట్యాక్స్ పడింది, 60,000 మీద మనకి 28% ట్యాక్స్ ఎంత పడింది అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్తే జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ప్లస్ ఏ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ చేసామంటే ఇక్కడ నీట్గా చూపిస్తుంది. 30,000 మీద 5% ట్యాక్స్ 1,500 పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 750. 46,000 మీద 12% ట్యాక్స్ 5,520 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 2760. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది. 18% ట్యాక్స్ 10,800 అవుతుంది. ఇలా టోటల్గా కలిపితే ఇక్కడ 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ 22,000, హెచ్జిఎస్టీ 22,000 జరిగింది. ఓకే, జిఎస్టీ ఈవే బిల్ ప్రొవైడ్ డీటెయిల్స్ అంటారు. అంటే అవసరం లేదు, బ్యాక్ వచ్చండి, నో అని పెట్టండి, సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్. కుమార్ మర్చెంట్స్కి సేల్ చేస్తాం. Sales ledger. Boost, sir. 80 bottles, 350 rupees. Bournvita, sir. 100 numbers, 450. Right. Complan, sir. 200 pieces, 200 rupees, sir. Horlicks, sir. 150 boxes, 270, sir. 3,500 సేల్ చేసామండి. దాని కింద సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇవ్వాలి. ఇక్కడ 50,000 కానీ దాటింది అంటే ఈవే బిల్ కంపల్సరీ అడుగుతుంది. ఇక్కడ ఎవరు ఇవ్వరు, డైరెక్ట్గా మనకి పోర్టల్లోనే ఇస్తారు. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్. డెప్టార్ అంటే ఎవరు వస్తారు? కుమార్. 1,79,000 మనం సేల్ చేస్తాం, వాడు ఇచ్చింది మాత్రం 30,000. 30,000. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంక్. పేమెంట్ క్యాష్ పెయిడ్ to credit. Arjun Agency. $20,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్. $15,000. Check discount received, sir. Receipt. 20,000, sir. Telephone charges. 5,000, sir. Cash. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటి అన్నీ చూడాలంటే డే బుక్లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డే అకౌంట్. నెట్ ప్రాఫిట్ మనకి 25,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, బ్యాంక్ డీటెయిల్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. తర్వాత రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, GSTR 1. ఓకే, ఇక్కడ అన్సర్టెన్ అంటే మన జిఎస్టీ నెంబర్స్ అనేది ఒరిజినల్ కాదు కదా, డూప్లికేట్ కదా, కాబట్టి అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తాయి. ఓకే, రియల్ అయితే కనుక ఇక్కడ వాల్యూస్ చూపిస్తాయి. ఇది GSTR 1.
3B. నా అకౌంట్స్ చూపిస్తాను. రియల్ టైమ్ అకౌంట్స్ ఎలా చూపిస్తా చూడండి. Display more reports, GST reports, GSTR 1. ఇవి మే మంత్ జూన్ మంత్ చూద్దాం. 1636 నా దాంట్లో అంటే జూన్ మంత్లో జరిగిన నా యొక్క బిజినెస్ టు బిజినెస్ అంటే బిజినెస్ టు బిజినెస్ అంటారు, B2B అంటే. తర్వాత బిజినెస్ టు C అంటే కన్జ్యూమర్స్. నా ట్యాక్సిబుల్ అమౌంట్ ఇక్కడ 19,624 రూపాయలు జరిగింది సేల్స్. దీంట్లో ట్యాక్స్ 1819, ఇక్కడ CGST 374, 374. ఈ 3 కలిపితే మనకు 2,569 రూపాయలు ట్యాక్స్ అమౌంట్ ఉంది. ఇన్వాయిస్ అమౌంట్ 4,071 రూపాయలు. ఇది GSTR 1. GSTR 3B ఆల్ట్ చూడండి, నేచర్ వ్యూ ఇచ్చినామంటే ఇలా షో చేస్తుంది. GSTR 3B అంటే పర్చేజ్ సేల్స్ 2 ఉంటాయి. ఇలా అండి. ఈ విధంగా రియల్ టైమ్ అకౌంట్స్ అనేది మీరు చూసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మెటీరియల్లో మనము వితిన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి వితిన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం అనమాట. ఇంకా రిమైనింగ్ ప్రాబ్లం టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే, సో డన్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీ డౌట్స్ మా? ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఇప్పుడు పర్చేజ్లో GST వేశారు, వచ్చిన వాల్యూ మీద మళ్ళీ సేల్స్లో కూడా GST పడుతుందా? అవును, నువ్వు ఎంతైతే పర్చేజ్ చేసి ఉంటావో ట్యాక్సిబుల్ వాల్యూ దాని మీద ట్యాక్స్ పడుతుంది. పర్చేజ్లో ఎలాగనో సేల్స్లో కూడా అలాగే. ఓకే, సేమ్ ట్యాక్స్ పడుతుంది సార్, ఆటోమేటిక్ గా సేమ్ ట్యాక్స్ తీసుకుని జస్ట్ సేమ్ ట్యాక్స్ కాదు, ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన పర్సంటేజ్ అయితే ఏవైతే ఉంటాయో అదే వాల్యూస్తోనే తీసుకుంటుంది. నువ్వు పర్చేజ్ 1 lakh చేసి ఉంటావు, దాని మీద ట్యాక్స్ కలిపితే ఒక 20,000, 1,20,000 అవుతుంది. అదే సేల్స్ ఏమో నువ్వు 3 లక్షలు సేల్ చేసినావు, 3 లక్షల మీద మళ్ళీ ట్యాక్స్ కలిపితే ఒక 50,000 పడుతుంది. అంటే 3,50,000 ట్యాక్స్ మొత్తం కలిపితే. పర్చేజ్ తక్కువ ఉంటుంది, సేల్ ఎక్కువ ఉంటుంది కదా. అదే సేమ్ రేట్ ట్యాక్స్ రేట్ 5% ఇస్తే 5% 3 lakhs పడుతుంది. అవే ఆ ట్యాక్స్లే తీసుకుంటాయి. పర్సంటేజ్లు మారుతాయి, వాల్యూస్ మారుతాయి. పర్సంటేజ్ ఐటమ్స్ మీద అవే. నువ్వు పర్చేజ్ చేసేటప్పుడు ఏ పర్సంటేజ్ ఇచ్చావో సేల్ చేసేటప్పుడు కూడా అవే తీసుకుంటాయి. బట్ నువ్వు ప్రాఫిట్ యాడ్ చేసుకుంటావు కదా. నువ్వు ఒకటేమో 10,000 కొనింటావు, నువ్వు అమ్మేటప్పుడు 20,000 అమ్ముతావు, 20,000 మీద ట్యాక్స్ పడుతుంది. పర్చేజ్ చేసిన మీద పర్చేజ్ చేసేటప్పుడు 10,000 మీద ట్యాక్స్ పడుతుంది. కానీ సేల్ చేసేటప్పుడు నువ్వు 20,000 సేల్ చేస్తున్నావు అంటే 20,000 మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే, అది కాన్సెప్ట్. ఇప్పుడు MRPల మీద తీసుకుంటారా, వాల్యూమ్ మీద తీసుకుంటారా సార్? వాల్యూ మీద చేసేదాన్ని బట్టి ఉంటుందండి. మీకు మీ కస్టమర్కి ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది. అది ఏ దాని మీద ట్యాక్స్ వేసుకోవాలనేది మీ యొక్క చాయిస్. అది మీ వాల్యూ ఇన్వాయిస్ మీ చేతికి వచ్చినప్పుడు ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది, మ్యాచ్ అవ్వడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, డన్ గైస్. చూపిస్తాను నేను. ఓకే, యా.